ఎన్ని పరిస్థితులు వచ్చినా మీ భార్యను లేదా మీ భర్తను ఒంటరి చేసి మాట్లాడకండి. మనం అనే మాటే దాంపత్య శక్తి. సహజంగా భార్యాభర్తలకు మూడో వ్యక్తి వల్ల గొడవలు వచ్చినప్పుడు, ముఖ్యంగా అటువైపు అత్తమామలు, ఇటువైపు అత్తమామలు, ఆడపడుచులు, మరుదులు, మరదళ్ళు, ఇంకా స్నేహితులు, ఇలా ఎవరైనా కావచ్చు. ఇలా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ చాలా పెద్దదిగా ఉంటుంది కదా. దానికి తగ్గట్టే కొన్ని సందర్భాల్లో కొన్ని రకరకాల గొడవలు అయితే వస్తూ ఉంటాయి. అది సహజం. గొడవ దేనికైనా దాని సహనంతో, మంచిగా మలుచుకునే వివేకాలతో దంపతులు ఇద్దరూ నడుచుకోవడం అవసరం. ఎందుకంటే చివరిదాకా నిలబడాల్సింది వీళ్ళిద్దరే కదా. మిగిలిన వాళ్ళందరూ మధ్యలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సహాయాన్ని అందిస్తూ ఉంటారు, అందించకపోతూ ఉంటారు. రకరకాలుగా పరిస్థితులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ప్రభావితం చేసే పరిస్థితుల గురించి కూడా కాదు. అందరూ అవసరం, అందరితో జాగ్రత్తతో మెలగడం అవసరం. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనమిద్దరం, మనకు అనే స్పృహ, విచక్షణ, వివేకం మీ ఇద్దరిలో ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరికొకరు తల్లిదండ్రులలాగా చివరి మజిలీ వరకు సహాయ సహకారాలు అందించుకుంటూ చేసే విడదీయరాని ఆత్మబంధం, ఆ ప్రయాణమే దాంపత్యం. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థ పెద్దలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ధర్మ విధానం. ఐఎమ్ జయశ్లత రాజు. I want to see happy, healthy, wealthy, successful families. Welcome to Family Founder Movement. It's learning about life concepts. Thank you.